వైసీపీ కార్యకర్తల ఆలోచన కానీ వారి నాయకత్వ పోకళ్ళు కానీ ఏమాత్రం మారలేదు. మీ పార్టీ మాకొద్దు, మీ సైకో రాజకీయాలు ఇక వద్దు అని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చినా వారి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 2019 నుంచి 24 మధ్య ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు వివాహ వేడుక సందర్భంగా వారి సైకోతనం ఎలా ఉందో మరోసారి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇబ్రహీంపట్నంలో అటుగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న పిల్లాడి నుంచి సైకిల్ లాక్కుని దానిపైన వికృత ఆనందాన్ని ప్రదర్శించారు. సైకిల్ని గాల్లో తిప్పి నేలకేసి కొట్టి కాళ్ళతో తన్ని పైశాచిక ఆనందాన్ని పొందారు. తన సైకిల్ పాడు చేయొద్దని చిన్నపిల్లాడు ఏడుస్తూ వేడుకున్న ఆ మోక ఆగలేదు. పిల్లాడి సైకిల్ ఏం చేసింది పాపం? రాజకీయ పార్టీల గుర్తులపై ఇలా వ్యవహరించే మరో పార్టీని మనం సమాజంలో చూసామా? ఈ ఘటన ఆ పార్టీ నేతల కార్యకర్తల మనస్తత్వాన్ని చాటి చెప్తుంది. వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో జగన్ బహిరంగ సభల్లో టీడీపీ జనసేన నేతల బొమ్మలు పెట్టి వాటిని బాక్సింగ్ చేస్తున్నట్లుగా కొట్టిన ఘటనలు నాడు ప్రజలంతా చూశారు. అలాంటి చర్యల ఫలితంగా వచ్చిన ఫలితాన్ని కూడా అర్థం చేసుకోకుండా అదే తమ నైజమని చాటి చెప్పటమే వీళ్ళ నైజంలాగుంది. అందుకేనేమో మహానాడు సభలో చంద్రబాబు నాయుడు సైతం వైసీపీ వాళ్ళ ఓటమి ఎందుకు చెందారనేది ఇంకా వాళ్ళకు అర్థం కావటం లేదు అన్నారు. నారా లోకేష్ నియోజకవర్గ తెలుగుదేశం నేతల ద్వారా కొత్త సైకిల్ కొని ఆ బాలుడికి నిన్న అందజేశారు. బాలుడి సైకిల్ని అలా చేసిన వైసీపీ కార్యకర్తలు పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళపై కేసు కూడా పెట్టారు. వీళ్లను అరెస్ట్ చేసి స్టేషన్లో ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఆ సైకో బ్యాచ్కి బుద్ధి రాదు.